మొదటిగా తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము పరిశుద్ధాత్మను గూర్చి నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మను గూర్చి మనం ధ్యానిస్తూ ఉండగా ఈ సమయంలో నిన్నటి దినాన కొన్ని విషయాలు ధ్యానించాము. పరిశుద్ధాత్మ యొక్క పని ఆదికాండం మొదలుకొని పాత నిబంధనలో ఉన్న అనేక విషయాలతో, ఇశ్రాయేలుతో, పరిశుద్ధ స్థలంతో, అలాగే ఇంకా క్రీస్తు ప్రభుతో అనేక విషయాలు, ఆఖరికి బైబిల్ గ్రంథం రాసే విషయంలో కూడా పరిశుద్ధాత్మ యొక్క సంబంధం ఎలా ఉందో మనం ధ్యానించాం. ఈరోజు పాత నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క పని లేక పరిశుద్ధాత్మ యొక్క సంబంధం అనే విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. క్షమించండి, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క పని, అలాగే ఆ యొక్క పాత్ర ఏమిటి అనేది మనం ధ్యానించబోతున్నాం. అందులో ప్రాముఖ్యంగా మనం క్రీస్తు ప్రభువు మరియు పరిశుద్ధాత్ముడు వారిద్దరి మధ్య సంబంధం, వారిద్దరి మధ్య సంబంధాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉండగా అందులో భాగంగా ప్రకటించుటలో, సువార్త ప్రకటించుటలో, దేవుని యొక్క వార్తను ప్రకటించుటలో పరిశుద్ధాత్మ యొక్క పని, క్రీస్తు ప్రభువుతో కలిసి ఆయన పనిచేసిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఈ ప్రకటించే పనిలో వారి యొక్క పాత్ర ఎలా ఉంది అనే విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక నుండి ఒక విషయాన్ని మనము చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకుందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చూడినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నీటి ద్వారా రక్షించబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని. కొందరు ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. చెరలో ఉన్న ఆత్మలంటే పరదైసులో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి అక్కడ వారికి సువార్త ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ అవి నోవహు దినములలో అనగా జలప్రళయం నాడు ఆ కాలంలో చనిపోయిన ఆత్మలు కాబట్టి, ఆ చనిపోయిన దుష్టులకు, అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తరువాత పునరుద్ధానానికి ముందు పరదైసుకు వెళ్ళి చనిపోయిన దుష్టులకు రక్షణ అవకాశం ఇచ్చాడని
వారు విశ్వసిస్తే రక్షింపబడతారనే ఒక తప్పు బోధ ప్రారంభమైంది. కానీ ఇది సత్యం కాదు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9 అధ్యాయము 27 వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మనుష్యులొక్కసారే మృతి చెందవలెను. అటు తరువాత తీర్పు జరుగును. కాబట్టి ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా మనం గమనించాలి. అంటే ఒకసారే మరణం అనేది సంభవిస్తుంది. అంతేకాని చెరలో ఉన్న ఆత్మలంటే పరదైసుకు వెళ్ళిన తర్వాత అనేది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఈ భూమి మీద బ్రతికున్నంత వరకే రక్షణ పొందుటకు, మార్పు చెందుటకు అవకాశం ఉంది. దేవుడు అట్టి అవకాశాన్ని ఇస్తున్నాడు. కానీ మరణం తర్వాత ఎవరికీ అటువంటి అవకాశం లేదు. కనుక ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క రక్తము, అలాగే క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము, అలాగే పరిశుద్ధాత్ముని యొక్క సువార్త ప్రకటన, ఈ 2 కూడా వారిద్దరూ కలిసి దేవుని పని జరిగించినట్లుగా ఈ వాక్య భాగం మనం చూడగలం. కనుక క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభుతో కలిసి ఆ యొక్క ప్రకటన గురించి మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఎంతో గొప్పగా మనకు కనిపిస్తుంది. తరువాత వచ్చిన విషయాన్ని మనం గమనిస్తే ప్రవచించుటలో చూడండి, పేతురు మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 10 నుండి మనం చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10, 11 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు కనపడతాయి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగుబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెనో దారిని విచారించి పరిశోధించిరి. అంటే ఈ యొక్క ప్రవక్తల యొక్క ప్రవచనములలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర, అంటే క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను గూర్చి, క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గూర్చి, దీనంతటిని గూర్చి కూడా వాటి తర్వాత కలుగుబో మహిమలను గూర్చియు అన్నాడు. వీటన్నిటినీ గూర్చి ప్రవచించినప్పుడు ఆ ప్రవచనంలో పరిశుద్ధాత్మ యొక్క పని, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మనకు స్పష్టంగా కనపడుతుంది. కనుక క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభుతో ఆయన సంబంధం ఒకటి సువార్త ప్రకటనలో, ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో కూడా మనం చూడగలం. తరువాత విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే నిర్గమకాండము 31 అధ్యాయము 2 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 31 అధ్యాయము 2 నుండి 6 వచనాలు మనం 2 నుండి 6 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనకు కనపడుతున్నాయి. చూడుము, నేను యూదా గోత్రంలో ఊరు మనుమడును, ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, పొదుకుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను.
మరియు నేను తాను గోత్రంలోని అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీయు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ఈ ఈ విషయం మనం నిన్నటి దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అంటే కొన్ని ఆహ్, రూపాలను తయారు చేయటంలో, ఈ రూపాల తయారు చేయటంలో పరిశుద్ధాత్మ యొక్క పని మనకు కనపడుతుంది. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆహ్, మందిరము అనేది అనగా ఏది ప్రత్యక్ష గుడారం అనేది క్రీస్తు ప్రభువునకు ఒక రూపం అంటే నిదర్శనం. ఇది దాని అంతటిని గూర్చి కూడా మనం ఆలోచిస్తే రక్షకుని గురించి ఇది మనకు తెలియజేస్తూ ఉంది. మందిరాన్ని నిర్మించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకు శక్తిని, జ్ఞానమును, వివేకమును ఆయన ఇవ్వటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క మందిరం యొక్క అంటే ప్రత్యక్ష గుడారం యొక్క తయారీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది. ఆ ప్రత్యక్ష గుడారము రాబోయే కాలమునకు క్రీస్తు ప్రభు యొక్క సంఘమునకు అది సాదృశ్యమైనది. కనుక క్రీస్తు ప్రభు సంఘం అనే మందిరంలో ప్రజలు ఏ విధంగా దేవుని ఆరాధించబోతున్నారో అనే దానికి ఒక బలమైన ముంగుర్తు. దాని రూపకల్పనలో ఏ విధంగా దాన్ని తయారు చేసేవారికి ఇక్కడ చెప్పబడిన వ్యక్తులున్నారు. బెసలేలు, అలాగే ఇంకా మనం అహోలియాబును చూడొచ్చు. వీరిద్దరూ కూడా దాని రూపకర్తలు. అలాగే క్రొత్త నిబంధన సంఘంలో ఆ యొక్క సంఘానికి రూపకర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి వారు కలిసి ఆళ్ళిద్దరూ కలిసి ఏ విధంగా మందిరాన్ని తయారు చేశారో, అలాగే క్రొత్త నిబంధనలో వీరిద్దరూ కలిసి దేవుని మందిరం అనే సంఘ రూపాన్ని వారు తయారు చేశారు. కనుక అందులో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర మనము ఇక్కడ చూడగలం. ఆ తర్వాత విషయాన్ని మనం గమనించినట్లయితే ఆహ్, భూమి పైన క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతలో అంటే ఆయన శరీరధారిగా జన్మించుటలో పరిశుద్ధాత్మని యొక్క పాత్రను మనం ఆలోచించినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. కనుక క్రీస్తు ప్రభు యొక్క జన్మలో పరిశుద్ధాత్ముని యొక్క పని. ఆయన జన్మించుటలో పరిశుద్ధాత్ముడు ఎంతో ప్రముఖ పాత్ర వహించినట్లుగా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించగలం. కనుక క్రీస్తు ప్రభుతో కలిసి పరిశుద్ధాత్మని యొక్క పనిని క్రొత్త నిబంధనలో మనం చూడగలం. కనుక పరిశుద్ధాత్మని యొక్క పని చాలా గొప్పది. అటు పాత నిబంధనలోను, ఇటు క్రొత్త నిబంధనలో కూడా ఆయన గొప్ప పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. విశేషించి క్రీస్తు ప్రభువుతో కలిసి ఆయన ఆయా సందర్భాల్లో సంబంధం కలిగి ఉన్నారు. చూడండి, మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే ఇలా కనపడుతుంది. 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఇంగ్లీష్‌లో ఉంటుంది. బట్ ఏ బాడీ హాస్ట్ థౌ ప్రిపేర్డ్ మీ అనే మాట. అంటే ఒక శరీరమును అమర్చితివి అంటున్నాడు. అంటే ఈ మాట మనం పరిశీలించినప్పుడు ఒక విషయం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క శరీర ధారణ గూర్చి
మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన శరీర ధారణ, ఒక శరీరమును అమర్చితివి. ఈ అమరిక ఎలా జరిగింది? ఈ అమరిక మనం చూసినప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో ఆయన తల్లి అయిన మరియ గర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యము క్రీస్తు ప్రభు యొక్క శరీర ధారణ, శరీరాన్ని ధరించే విధానం. కనుక అందులో పరిశుద్ధాత్ముని యొక్క పాత్రను స్పష్టంగా మనము గ్రహించగలం. అలాగే తర్వాత మనము ఆయన యొక్క బాప్తిస్మాన్ని గూర్చి మనం ఆలోచించినప్పుడు, ఆ బాప్తిస్మంలో కూడా పరిశుద్ధాత్ముని యొక్క సంబంధం ఉంది. కొన్ని వచనాలు మనం చదువుకుందాము. లూకాసు వార్త 3వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ప్రజలందరూ ప్రజలందరూను బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముని యొక్క పాత్రను మనం చూడగలం. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కనుక ఈ ఈ మాటలు మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా ఈ మాట మనకు కనపడుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనం. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 32, 33 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలు మనం చదువుకుంటే, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లతో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు వాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. కనుక ఈ ఈ సందర్భాలన్నిటిలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఆ ప్రకటనలో, అంటే సువార్త ప్రకటనలోను, అలాగే ఆయన జన్మలోను, ఆయన బాప్తిస్మంలోను, వీటన్నిటిలో కూడా పరిశుద్ధాత్మని యొక్క పాత్రను మనము చక్కగా గమనించగలం. ఆ తర్వాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆ చూడండి, మనం లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, శోధించబడుటలో కూడా చూడండి ఆయన శోధించబడ్డాడు. 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. అక్కడ కూడా ఆయన అరణ్యములో శోధించబడిన సందర్భంలో కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడిగా యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మచేత అరణ్యములో ఆయన నడిపించబడ్డాడు. ఈ విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అనగా ఆయన శోధన సమయంలో కూడా పరిశుద్ధాత్మని యొక్క పాత్రను మనం చూడగలం. ఈ విషయాన్ని మత్తయ్య గారు కూడా తెలియజేశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే, అప్పుడు యేసు ఆ అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అంటే ఆయన శోధించబడే దానిలో కూడా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ఉంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనము.
వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను అనే మాట కనపడుతుంది. కనుక అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంతో కూడా పరిశుద్ధాత్ముడు సంబంధం కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క పని ఉంది. పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర అనేది ఉంది. కనుక యేసు ప్రభువుతో కలిసి పరిశుద్ధాత్ముని యొక్క పనిని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ విషయం మనకెంతో స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. కనుక పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి పనిచేసిన సందర్భాలు మనం ఇక్కడ స్పష్టంగా గ్రహించగలం. కనుక పరిశుద్ధాత్ముడు ఆయన పని చాలా గొప్పది. ఆయన ఎంతో స్పష్టంగా ఆయా కాలంలో ఆయా వ్యక్తులతో కలిసి పనిచేస్తూ ఉన్నాడు. తరువాత మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుటకు సంచరించుచుండెను. ఇక్కడ ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పేతురు గారు తన ప్రసంగంలో నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే లూకా సువార్తలో మనం ఈ సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకా సువార్త మనం పరిశీలించినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుకుందాం. 16వ వచనం నుండి, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను అను ఈ ప్రవచనాన్ని యెషయా గ్రంథంలో మనం చూడగలం. కనుక యెషయా గ్రంథంలో ప్రవచించిన ప్రవచనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన ప్రవచనం. ఆ ప్రవచనములో ఆయన తన్ను గూర్చి రాబడిన సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఇదే విషయాన్ని పేతురు గారు అపోస్తుల కార్యముల గ్రంథంలో కొర్నేలి ఇంట కూర్చున్న వారితో ఆయన బోధించటం మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. పరిశుద్ధాత్మ చేత ఆయన అభిషేకించబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఇంకొక విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. అంటే చూడండి, ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. అంటే బోధించుటలో పరిశుద్ధాత్మని యొక్క సహాయము ఆయనకుంది. కనుక కొలత లేని ఆత్మను పొందుకున్న ఆయన దేవుని మాటలే పలుకును. అంటే సువార్త ప్రకటనలో, ఆయన బోధలో పరిశుద్ధాత్మ సహాయముతో ఆయన ఆ యొక్క బోధ చేసినట్లుగా ఈ వచనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకా ఆయనతో పరిశుద్ధాత్మతో ప్రభువారి సంబంధం లేక ప్రభువారితో పరిశుద్ధాత్మని యొక్క సంబంధాన్ని మనం ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం ఒక విషయాన్ని మనకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు
వచ్చి ఉన్నది. చూడండి, ఆయన దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ, ఆ ప్రకటనలో భాగంగా దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటాడు. ఈ వెళ్ళగొట్టే క్రమంలో ఆయన అంటాడు, నేను దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను అని చెప్తూ ఉంటాడు. అయితే ఆనాటి కాలంలో ఉన్న మత నాయకులు, పరిసయ్యులు ఆయన్ని ఇలాగ నిందిస్తారు. దయ్యములకు అధిపతి అయిన బయల్జూబులు వల్లనే దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు అని వారి యొక్క నింద. ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని ఆత్మ వలననే నేను దయ్యములను వెళ్ళగొట్టుతున్నాను అని ఆయన వారితో మాట్లాడుతూ ఉంటాడు. అంటే సువార్త ప్రకటనలో దయ్యాలను వెళ్ళగొట్టటంలో ఆయన ఎంతో మరి చక్కగా దేవుని యొక్క సహాయాన్ని తీసుకున్నట్లుగా, దేవుని సహాయంతో అనగా ఆత్మ సహాయముతో ఆయన అనేక కార్యాలు చేశాడు. కనుక ఇప్పుడు దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చింది అంటాడు. అంటే నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్ళగొడుతున్నాను కనుక దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చింది. అంటే దేవుని రాజ్య ప్రకటన, ఆ రాజ్య ప్రకటనలో ఆయన ఈ యొక్క గొప్ప కార్యాలు అంటే అద్భుతాలు జరిగించుటలో, దయ్యాలను వెళ్ళగొట్టుట ద్వారా దేవుని రాజ్యాన్ని గూర్చి ఆయన వారికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇక యేసుక్రీస్తు వారి జీవితంతో ఆయనకున్న సంబంధాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయనకున్న సంబంధం ఏంటంటే, ఆయన మరి ఒకటి పరిశుద్ధ అంటే శోధించబడటానికి ఆయన అరణ్యానికి పరిశుద్ధాత్ముడే కొనిపోయాడు. ఇది మనం ఇంతకు ముందు చూసాం. లూకా సువార్త 4 అధ్యాయం 1 వచనంలో, మత్తయి సువార్తలో, అలాగే మార్కు సువార్తలో శోధించబడుటలో ఆయన పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడే ఆయనను అరణ్యానికి కొనిపోయినట్లుగా మనం చూడగలం. అలాగే లూకాసు వార్త 10వ అధ్యాయము 21 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక విషయం మనకి కనపడుతుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 21 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయెను అని తండ్రిని స్తుతిస్తూ ఉంటాడు. ఆ ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు అనగా దేవుని ఆత్మయందు ఆయన ఆనందించాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. కనుక పరిశుద్ధాత్మ సహాయంతోనే ఆయన ప్రతి కార్యాన్ని జరిగించాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఆనందించాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తండ్రిని స్తుతించాడు. ఇవన్నీ కూడా అంటే యేసుక్రీస్తు వారితో ఆయన జీవిత ఆయన జీవితంతో పరిశుద్ధాత్మని యొక్క సంబంధం ఎంతో స్పష్టంగా ఇక్కడ మనము గ్రహించగలం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, యేసుక్రీస్తు వారు తన్ను తాను దేవునికి శిలువ పైన నిర్దోషినిగా అర్పించుకున్నాడు. ఆ అర్పించుకునే క్రమంలో పరిశుద్ధాత్ముని ద్వారా ఆ బలియాగము జరిగించబడింది. బలియాగము జరిగించడానికి 3 వ్యక్తులు కావాలి. ఒకటి బలి అర్పించేవాడు అనగా ఒక దోషి. ఇది మనం అందరము. రెండవది ఒక యాజకుడు కావాలి బలి పశువును వధించడానికి. అలాగే బలి స్వీకరించేవాడు కూడా కావాలి. బలి స్వీకరించేవాడు తండ్రి అయిన దేవుడు. బలి అర్పణ ప్రభువైన యేసుక్రీస్తు వారు. బలి అర్పణను అర్పించినవాడు పరిశుద్ధాత్మ దేవుడు.
కనుక ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న అనగా యేసుక్రీస్తు వారు స్వీయ బలి అర్పణ ఇది. స్వయంగా బలి అర్పించుకున్నాడు. స్వయంగా బలి అర్పించుకొనుటలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర అక్కడ మనకు కనపడుతుంది. అందుకే ఇక్కడ నిత్యుడగు ఆత్మ ద్వారా అంటాడు. ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అంటే పుట్టుక దగ్గర నుండి శిలువ బలియాగం వరకు అంత మాత్రమే కాదు. పునరుద్ధానం వరకు కూడా పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూడగలం. కనుక ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే ఆయన మరణంలో పరిశుద్ధాత్మని యొక్క పని అంటే శిలువ బలియాగములో పరిశుద్ధాత్మని యొక్క పనిని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే పునరుద్ధానంలో కూడా పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది. పునరుద్ధానంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర లేక పని లేక సంబంధాన్ని మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 8వ అధ్యాయము 11వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల అంటాడు. అంటే బలియాగంలో ఉన్నాడు. అలాగే ఇంకా మనకి ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పునరుద్ధానం చెందటంలో కూడా పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఉంది. కనుక పరిశుద్ధాత్ముని యొక్క పని ప్రభువారితో అంటే ప్రభువారి జీవితంతో సంబంధించి ఎంత చక్కగా ఒక్కొక్క విషయం కూడా మనకు చెప్పబడుతుందో మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఆరోహణంలో కూడా అంటే ఆరోహణానికి ముందు కూడా మనం జాగ్రత్తగా అంటే ఆయన ఆరోహణం చెందే ముందు జరిగిన సంఘటన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చూస్తే, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమందు రచించి తిని అని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఇక 8వ వచనం కూడా మనం చదువుకుందాం. అక్కడ 8వ వచనం కూడా మనం చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేమును లోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. అంటే పరిశుద్ధాత్మను తన శిష్యులకు అనుగ్రహించే విధానాన్ని కూడా ఆయన ఎంతో స్పష్టంగా వారికి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ సంగతులన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్రను మనం ఆలోచించినట్లయితే ఎంతో అద్భుతమైన విషయాలు మనం చూడగలం. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే ఆ ఈ ప్రభువారు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తరువాత కూడా పరిశుద్ధాత్ముడు ప్రభువుతో కలిసి పనిచేశాడు. ఆయన ఈ లోకంలో లేకపోయినా కూడా. అదెలాగా అనేది మనం చూస్తే లూకాసు వార్త 16 అధ్యాయం 14 వచనంలో ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. అంటే ప్రభువారు పరలోకానికి వెళ్ళినా పరిశుద్ధాత్ముడు ఆయన్ని మహింపరుస్తూనే ఉన్నాడు. ఆయన మహింపరిచే పని చేస్తూనే ఉన్నాడు. కనుక ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రభువు యొక్క పుట్టుక దగ్గర నుండి ఆయన మరణం, తర్వాత పునరుద్ధానం తరువాత పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య జరుగుతుంది. పని ఆ పనిలో కూడా ఆయన ప్రభువుని మహిమపరుస్తూనే ఉన్నాడు. ఇది అంత గొప్ప అద్భుతమో మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైనాం. అంటే ప్రభువారు ఈ భూమి మీద లేకపోయినా కూడా పరిశుద్ధాత్ముడు ప్రభువుని ఘనపరిచే ఒక ప్రక్రియ, మహింపరిచే ఒక ప్రక్రియని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మాటలు జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, ఈ మాటల్లో పరిశుద్ధాత్ముడు
ఎంత గొప్ప పనిని కలిగి ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంటే ప్రభువు ఈ భూమి మీద లేకపోయినా, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గూర్చి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది మనం అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 32 వచనాలు అంటే 30 వచనం నుండి 32 వచనం వరకు చదువుకుంటే కనపడుతుంది. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడును తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అంటే ఇక్కడ ఆ యూదులకు ఒక చట్టం ఉంది. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద ప్రతి సంగతియు అంగీకరించబడుతుంది, ఒప్పింప చేయబడుతుంది అని. కనుక మీకు సాక్ష్యం ఇవ్వటానికి ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాం. ఒకటి మేము 12 మంది ఉన్నాం ఇక్కడ. రెండవది దేవుడున్నాడు. అలాగే దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు అంటే పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యంగా ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, 12 మంది సాక్ష్యం. మాతో పాటు పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం. ఇంతమంది సాక్షులు సాక్ష్యమిస్తున్నారు అనే ఈ ప్రస్తావనలో పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి సాక్షిగా ఉన్నాడు అనే సంగతిని జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే ఈ యొక్క విషయాన్ని మనం గ్రహించవచ్చు. చూడండి, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కనుక యేసుక్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరించడం ఆ రోజుల్లో యూదులకు పెద్ద సవాలుగా మిగిలిపోయింది. ఎందుకంటే యేసును వారు యేసుగానే గుర్తించారు. ఒక మరియ కుమారునిగా, వడ్లవాని కుమారునిగా, లేక ఒక అద్భుతాలు చేసేవాడిగా, ఒక ఊరూరా తిరిగే ఒక బోధకుడిగానే వారి హృదయాల్లో ఆయనకి స్థానం ఇచ్చారు గాని, ఇక ఆయనను ప్రభువుగా అంటే ప్రభు అనే మాట గురించి నేను మీకు చెప్పాను. ఆ మాట గ్రీకులో కురియోస్ అనే మాట నుండి వచ్చింది. ఇది రాజు, పరిపాలకుడు, అధిపతి, ఏలుబడి చేసేవాడు, ఇవన్నీ ఉన్నాయి అందులో. ఇది కేవలం ఒకే ఒక వ్యక్తికి సంబంధించింది యూదుల దృష్టిలో. ఆ ప్రభువు ఎవరంటే యెహోవా దేవుడు మాత్రమే. ఇంకొకరిని వారు ప్రభువుగా అంగీకరించరు. అది అంగీకరించలేకపోయారు వాళ్ళు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు గారు, పరిశుద్ధాత్మ వలన తప్ప అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాత్రమే ఒకడు యేసుక్రీస్తు వారిని ప్రభువు అని అంగీకరిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించగలం. కనుక యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని అంగీకరించడంలో కూడా, ఆయన ప్రభువు అని ఒప్పుకోవటంలో కూడా పరిశుద్ధాత్మని యొక్క పని ఉంది. కనుక ఈ విషయాలన్నిటినీ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంతవరకు మనము యేసుక్రీస్తు వారి జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క పని, ఆయన ఆ పాత్రను గురించి మనము చాలా విషయాలు నేర్చుకున్నాం. కనుక క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారితో ఆయన సంబంధాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క టోటల్ లైఫ్ అంతట్లో కూడా, అంటే ఆయన పుట్టుక దగ్గర నుండి ఆయన పునరుద్ధానం తర్వాత కూడా
ఆయన మరణ పునరుత్థానాలను గూర్చి సాక్ష్యం ఇవ్వటంలో ఆయన పాత్ర ఉంది. ఒక సాధారణమైన వ్యక్తి, ఒక పాపి యేసుక్రీస్తును ప్రభువు అని ఒప్పుకోవటానికి కూడా పరిశుద్ధాత్ముని యొక్క అవసరం ఉంది. అలాగ పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోలేని పరిస్థితి. కనుక ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటున్నాడో అతడు పరిశుద్ధాత్మ సహాయంతోనే ఒప్పుకుంటున్నాడు. కనుక ఈ సంగతులను మనం చాలా జాగ్రత్తగా గ్రహించి యేసుక్రీస్తు వారి జీవితంలో పరిశుద్ధాత్మని పాత్ర పట్ల మనం ఒక స్పష్టమైన గ్రహింపు, అవగాహన కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ తరువాత మనము రేపటి దినాన ఆహ్, ఈ యొక్క లోకముతో పరిశుద్ధాత్మని యొక్క సంబంధాన్ని మనము రేపటి దినాన మనము ప్రారంభించుకొని ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేద్దాం. కనుక పరిశుద్ధాత్ముడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, అటు పాత నిబంధనలో ఆదాము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు కూడా పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుక దగ్గర నుంచి ఆయన పునరుద్ధానం తరువాత సువార్త ప్రకటనలో కూడా పరిశుద్ధాత్ముడు ఏ విధంగా పనిచేశాడనే సంగతులు తెలుసుకున్నాం. కనుక మనం తెలుసుకున్న ఈ సంగతుల విషయంలో స్పష్టమైన గ్రహింపు, అవగాహన కలిగిన వారమై మనము పరిశుద్ధాత్ముని గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.